ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. చేర్యాల ప్రాంత రైతాంగం పోరాటాల ద్వారా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధం కావాలని సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదల మల్లారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం రోజున చేర్యాల మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఇక్కడి రైతాంగానికి మద్దతుగా రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆముదల మల్లారెడ్డి రాస్తారోకోను ఉద్దేశించి మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు రైతుల పట్ల ముందు చూపు లేకుండా నిర్లక్ష్యం వహించారని, రాబోయే కరువులు గుర్తు చేస్తూ సిపిఎం పార్టీ గత 2 నెలల నుండి అధికారులకు వినతి పత్రాలు, పత్రికా ప్రకటనలు, ఎండిపోతున్న పొలాలను సందర్శించడం లాంటి కార్యక్రమాలు చేసినప్పటికీ ఏమాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోని కారణంగా ఈరోజు చేర్యాల ప్రాంత రైతాంగం కోసం ధర్నా నిర్వహించడం జరిగింది. రాబోయే పరిస్థితుల దృష్ట్యా వెంటనే తపస్పల్లి రిజర్వాయర్ను దేవాదుల నీళ్లతో నింపి ఈ ప్రాంత చెరువుల్ని, కుంటలను నింపాలని, లేని పక్షంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వ తీరును మార్చేందుకు రైతాంగంపై కనికరం లేని ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు పోరాటాలు నిర్వహించాలని రైతులంతా ఏకమై సిపిఎం నిర్వహించే పోరాటాలకు మద్దతునిస్తూ పోరాటాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టిపల్లి సత్తిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు కొంగరి వెంకట మావో తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు వచ్చి 4 ఎకరాలు వేసిన అప్పుడు నీళ్లు సగం నీళ్లు ఎక్కువైనాయి. ఇప్పుడు వరకు మొత్తం బోర్లు ఎండిపోయి, నీళ్లు ఇడివక బోర్లు ఎండిపోయి మొత్తం 8 ఎకరాలు ఇదే మాదిరిగా ఎండిపోయింది. మొత్తం నీళ్ళే బోర్లే బంద్ అయింది. ఆ నీళ్లు లేక నీళ్లు బోర్లు బంద్ అయి మొత్తం ఎండిపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసి ఇంతవరకు నాశనం చేసింది రైతుల 2 లక్షల రూపాయలు పెట్టుబడికి పెట్టిన 8 ఎకరాలు. 1 రూపాయి కానీ కట్టలేదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలని, మేము ఎక్కడ బతకాలి? ప్రభుత్వం ఆదుకోవాలని ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ఇప్పటికైనా మన్నించి మమ్మల్ని ఆదుకొని మా పంట నష్టం ఇస్తేనేమి ఇంత బాగుపడతాము. మళ్ళా రైతులకు ఈ నీళ్లు ఇప్పుడు ఇస్తేనే పశువులకు నీళ్ళు అవుతాయి, లేకపోతే కావు, మొత్తం ఎండిపోతాయి. పార్టీ చేర్యాల, కొమరవెల్లి, మద్దూరు, దూర్మిట్ట 4 మండలాలకు సంబంధించిన చెరువులు, కుంటలు నింపాలని ఈరోజు సిపిఎం పార్టీ ప్రాంత రైతాంగం ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది చేర్యాల సెంటర్లో. ప్రధానంగా ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నాయకులు ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లనే ఈరోజు తపస్పల్లి రిజర్వాయర్లకు నీళ్లు రాక ఆ రిజర్వాయర్ ఎండిపోయి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న చెరువులు, కుంటలు ఎండిపోయి భూగర్భ జలాలు అడగంటే పరిస్థితి ఉన్నది. ప్రధానంగా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ముందస్తుగానే ఒక ప్రణాళిక ప్రకారంగా ఈ దేవాలయ ప్రాజెక్టు నుండి తపస్పల్లి రిజర్వాయర్ నింపి ఈ ప్రాంతంలో చెరువులు, కుంటలు నింపేవాళ్ళు. కానీ ఇక్కడ కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఫోటోలు సోషల్ మీడియాలో, వాట్సాప్లలో ప్రకటనలు, తర్వాత ఆర్భాటాలే తప్ప వాస్తవంగా ఇక రైతుల పట్ల చిత్తశుద్ధి కానీ, ఈ రైతాంగం పట్ల ప్రేమ కానీ లేకుండా వాళ్ళు ఆర్భాటాలతో ఉన్నారు తప్ప ఇప్పటికైనా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు రైతుల పట్ల చిత్తశుద్ధి కనుక ఉంటే, రైతుల పట్ల ప్రేమ కనుక ఉంటే వెంటనే దేవాదుల ప్రాజెక్టు నుండి తపస్పల్లి రిజర్వాయర్, అదేవిధంగా లద్దునూరు రిజర్వాయర్ నింపి ఈ ప్రాంతంలోని చెరువులు, కుంటలు అన్ని నింపాలని సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా చేయని పక్షంలో ఇక్కడున్న రైతాంగాన్ని 4 మండలాల సంబంధించిన రైతాంగాన్ని ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. చేర్యాల ప్రాంతంలో కొమరవెల్లి, మద్దూరు,
దూలిమిట మండలాల రైతులు ఇవాళ చేన్లు వేసి నీళ్లు లేక పంటలు ఎండిపోయి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. గత 2-3 నెలల నుంచి సిపిఎం పార్టీ రాబోయే రోజుల్లో ఎండలు విపరీతంగా కొడుతున్నాయి, చేన్లు ఎండిపోతాయని ముందు చూపుతోటి గత 2 నెలల నుంచే ఈ ప్రభుత్వానికి తెలిసే విధంగా ఈ ప్రాంతంలో ఎంఆర్ఓ ఆఫీసులో ముట్టడి, రస్తా రోకోలు, తపస్పెల్ల రిజర్వాయర్ ను సందర్శించి ఆ నీటి మట్టం పెంచాలని చెప్పి అందులోకి దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్లు వదలాలి, ఆ ప్రాజెక్టు నుంచి చెరువులు కుంటలు నింపాలని సిపిఎం పార్టీగా అనేక కార్యక్రమాలు చేసింది. అయినప్పటికీ ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకులు చీమ కుట్టనట్టు ఏం పట్టించుకోకుండా రైతులను ఇవాళ రోడ్డు మీకు తెచ్చిన పరిస్థితి ఉన్నది. ఇవాళ క్రమక్రమంగా బోర్ల కింద వేసుకున్న పంటలు మొత్తం ఎండిపోతున్న పరిస్థితి ఉన్నది. రైతు కళ్లకు నీళ్లు వస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకోసం ఈ మొత్తం బాధ్యత రైతుల బాధ్యత. ఈ రైతులు ఎండిపోవడానికి కారణం కాంగ్రెస్ అని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల ఇప్పటికైనా నిర్ణయం తీసుకొని ప్రతి ఎకరాకు 50,000 రూపాయలు ఎండిపోయిన చేన్లను పరిశీలించి ప్రతి ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో రైతాంగాన్ని ఏకం చేసి పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో పోరాటాలు చేస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తున్నాం. అదే రకంగా మనకు ఆల్రెడీ గత ప్రభుత్వాలు చేసిన ఈ మన దేవాదుల ప్రాజెక్టు ఉన్నది, ఆ ప్రాజెక్టు ద్వారా వదలలేక కాంగ్రెస్ ఒక కుట్రపూరితంగా ఈ ప్రాంతాన్ని నాశనం చేసేందుకే ఈ రకంగా మౌనం పాటిస్తుందని చెప్పి ఈ కాంగ్రెస్ మౌనం వీడాలి, రైతులను ఆదుకోవాలి. ఇప్పటికైనా రాబోయే రోజుల్లో పశువులకు నీళ్లు తాగేందుకు కూడా ఈ ప్రాంతంలో దొరకని పరిస్థితి వస్తుంది. వెంటనే ఈ తపస్పెల్లె రిజర్వాయర్ ను నింపాలి, దీని చెరువులు కుంటలు ఈ ప్రాంత చెరువులు కుంటలు నింపాలని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇదే వైఖరి ఇదే మౌనం పాటిస్తే కాంగ్రెస్ పార్టీకు పుట్టగతులు ఉండకుండా చేస్తామని చెప్పి ఈ రోజు మేము సిపిఎం పార్టీగా హెచ్చరిక చేస్తున్నాం. చేర్యాల ప్రాంతంలో చెరువులు కుంటలు నింపాలని కోరుతూ సిపిఎం పార్టీ చేర్యాల, మద్దూరు, దూలిమిట్ట, కొమ్రవెల్లి మండలాల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేర్యాల పాత బస్టాండ్లో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. చేర్యాల ప్రాంతంలో ఈ 4 మండలాలలో 133 చెరువులు కుంటలున్నాయి. ఈ గతంలో దేవాదుల ప్రాజెక్టు అయినటువంటి తపస్పల్లి ద్వారా ఈ కుంటలు చెరువులన్నీ నింపేటువంటి ఆనవాయితీ ఉంది. ఈ సంవత్సరం నింపకపోవటం వల్ల ఈ ప్రాంతంలో రైతాంగ పంటలు మొత్తం కూడా ఎండిపోవడం అనేటువంటి జరిగింది. అవకాశం ఉన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ నింపకుండా పోయింది. దేవాదుల నుంచి బొమ్మకూరు నుండి తపస్పల్లి నింపి తపస్పల్లి ద్వారా ఈ లింకు చెరువుల ద్వారా లింకు కుంటలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏ ఒక్కటి కూడా నింపకపోవటం వల్ల ఇవాళ వేలాది ఎకరాల రైతుల పంటలు వరిచేన్లు ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఈ ఎండిపోవటం వల్ల రైతులు దిక్కుదోచనటువంటి పరిస్థితి వచ్చింది. దిక్కుతోచినటువంటి పరిస్థితులలో రైతులు ఇవాళ వలస పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క ఎకరానికి ఇవాళ 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. రైతు కష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకోనే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గతంలో మండలాల ముందు ధర్నా నిర్వహించడం, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినటువంటి లేదు. ఇవాళ పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహిస్తున్నాం. వెంటనే బొమ్మకూరు ద్వారా తపస్పల్లె ప్రాజెక్టును నింపాలి. తక్షణమే తపస్పల్లె ప్రాజెక్టు ద్వారా కాలువల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 133 చెరువుల కుంటలు నింపాలని చెప్పేసి
సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఎండిపోయినటువంటి పంటలను గుర్తించి ఒక్కొక్క ఎకరానికి రైతుకు 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ చెరువులు కుంటలు నింపితే ఈ పరిస్థితి వచ్చేది కాదు. దీనికి పాపం ఎవరు అనంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులదే ఈ పాపం. చెరువులు కుంటలు నింపకపోవటం వల్ల ఎండిపోయినటువంటి ఏదైతే పంటలున్నాయో ఈ పంటలను ఎండిపోవడానికి, ఈ రైతులను బజార్లో పడేయడానికి కారణం ఎవడు అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు. వాళ్లే దీనికి కారకులైనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసమే ప్రభుత్వం స్పందించాలి, ఈ కుంటలు చెరువులు నింపాలి, నీటి మట్టం పెంచాలి, రైతులకు ఎకరానికి 50,000 రూపాయలు ఇవ్వాలన్నటువంటి డిమాండ్ తోటి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను గ్రామాలలో తిరగకుండా చేస్తామని చెప్పేసి ఈ సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా చేర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు మేల్కొనాలి, చైతన్యం కావాలి, సిపిఎం ఇచ్చేటువంటి కార్యక్రమాలలో పాల్గొనాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలి. చెరువులు కుంటలు నింపేదాకా 50,000 నష్టపరిహారం వచ్చేదాకా ఈ పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం.